లావణ్య రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చరాజుకుంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అని, ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే విషయంలో మరో షాక్ ఇచ్చింది లావణ్య. అసలు ఏం జరిగింది, మళ్ళీ వివాదాలకు కారణం ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యువ హీరోస్లో ఆ మధ్య అంత సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్గా ఎక్కువగా వినిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని చెప్పాలి. రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా మంచి ఫామ్ ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు. పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు, కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకుని మోసం చేశాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు తనని వదిలేశాడు అంటూ పెద్ద రచ్చనే తన మాజీ ప్రేయసి లావణ్య తెలుపుతున్నారు. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్ట్లు, టర్నింగ్లలో మంచి రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీంతో పాటుగా మధ్యలో ఒక నార్త్ హీరోయిన్, అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి, ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ని సదరు బాలీవుడ్ హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవటం చాలానే జరిగాయి. ఇక ఇవన్నీ ఒక మూమెంట్లో పక్కకి వెళ్ళాయి. రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు. కాగా మళ్ళీ ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్లుగా టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీంతో అక్కడ దగ్గరలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో స్థానిక పోలీసులు వారు కలగజేసుకుని గొడవ ఆపారట. మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా మళ్ళీ హైలైట్ కావటం అనేది చర్చకి దారితీసింది. ఇక ఇదిలా ఉండగా ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు అయితే లేవనెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెం అయినా వెలుగులోకి కనిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పంచ్ మినార్ రాబోతుంది. కానీ వీటికి కూడా దానిలాగే పెద్దగా బజ్ లేదు. సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలైతే ఇప్పుడు రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి వీరి మధ్యలో మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుందో వీరి వివాదం. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదుల్లో లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకు హై డ్రామా అయితే కొనసాగింది. కోకాపేట్లోని విల్లా రాజ్ తరుణ్ దేనంటూ అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన తెలిపారు. తన కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. లావణ్య రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చరాజుకుంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అని, ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే విషయంలో మరో షాక్ ఇచ్చింది లావణ్య. అసలు ఏం జరిగింది, మళ్ళీ వివాదాలకు కారణం ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యువ హీరోస్లో ఆ మధ్య అంత సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్గా ఎక్కువగా వినిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని చెప్పాలి. రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా మంచి ఫామ్ ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు. పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు, కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకుని మోసం చేశాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు తనని వదిలేశాడు అంటూ పెద్ద రచ్చనే తన మాజీ ప్రేయసి లావణ్య తెలుపుతున్నారు. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్ట్లు, టర్నింగ్లలో మంచి రసవత్తరంగా
రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీంతో పాటుగా మధ్యలో ఒక నార్త్ హీరోయిన్ అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ ని సదరు బాలీవుడ్ హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవటం చాలానే జరిగాయి. ఇక ఇవన్నీ ఒక మూమెంట్లో పక్కకి వెళ్ళాయి. రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు. కాగా మళ్ళీ ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్లుగా టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీంతో అక్కడ దగ్గరలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో స్థానిక పోలీసులు వారు కలగజేసుకుని గొడవ ఆపారట. మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా మళ్ళీ హైలైట్ కావటం అనేది చర్చకి దారితీసింది. ఇక ఇదిలా ఉండగా ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు అయితే లేవనెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెం అయినా వెలుగులోకి కనిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పంచ్ మినార్ రాబోతుంది. కానీ వీటికి కూడా దానిలాగే పెద్దగా బజ్ లేదు. సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలైతే ఇప్పుడు రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి వీరి మధ్యలో మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుందో వీరి వివాదం. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదుల్లో లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకు హైడ్రామా అయితే కొనసాగింది. కోకాపేట్లోని విల్లా రాజ్ తరుణ్ దేనంటూ అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన తెలిపారు. తన కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. లావణ్య రాజ్ తరుణ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచరాజుకుంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన వీరి గొడవ ఇప్పుడు మరోసారి రోడ్డెక్కింది. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కొడుకుదే అని, ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బుధవారం వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే విషయంలో మరో షాక్ ఇచ్చింది లావణ్య. అసలు ఏం జరిగింది, మళ్ళీ వివాదాలకు కారణం ఏంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యువ హీరోస్లో ఆ మధ్య అంత సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్గా ఎక్కువగా వినిపించిన హీరో ఎవరు అంటే జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అనే చెప్పాలి. రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా మంచి ఫామ్ ని కొనసాగించిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తున్నాడు. పైగా అవి కూడా ముందులా పెద్దగా రాణించడం లేదు. మరి ఈ నేపథ్యంలో తనపై కొన్ని షాకింగ్ ఆరోపణలు, కాంట్రవర్సీలు కూడా మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తనని వాడుకుని మోసం చేశాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు తనని వదిలేశాడు అంటూ పెద్ద రచ్చనే తన మాజీ ప్రేయసి లావణ్య తెలుపుతున్నారు. ఇక ఆ తర్వాత కూడా మరిన్ని ట్విస్ట్లు, టర్నింగ్లలో మంచి రసవత్తరంగా వీరి నడుమ వార్ నడిచింది. ఇక దీంతో పాటుగా మధ్యలో ఒక నార్త్ హీరోయిన్ అలాగే మస్తాన్ సాయి అనే కొత్త వ్యక్తి ఇలా చాలా మంది పేర్లు మధ్యలో వచ్చి సంచలనం రేపాయి. ఇక లావణ్య రాజ్ తరుణ్ ని సదరు బాలీవుడ్ హీరోయిన్తో రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవటం చాలానే జరిగాయి. ఇక ఇవన్నీ ఒక మూమెంట్లో పక్కకి వెళ్ళాయి. రాజ్ తరుణ్ మళ్ళీ తన సినిమాలు చేసుకుంటూ బిజీగా మారాడు. కాగా మళ్ళీ ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా తాజా గాసిప్స్ ప్రకారం లావణ్యపై దాడి జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపై తన రెసిడెన్సీ దగ్గరే రాజ్ తరుణ్ కుటుంబీకులే దాడి చేయించినట్లుగా టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీంతో అక్కడ దగ్గరలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో స్థానిక పోలీసులు వారు కలగజేసుకుని గొడవ ఆపారట. మళ్ళీ ఆరిపోయింది అనుకున్న ఈ ఇద్దరి జంట కాంట్రవర్సీ ఇప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా మళ్ళీ హైలైట్ కావటం అనేది చర్చకి దారితీసింది. ఇక ఇదిలా ఉండగా ఇవన్నీ చూస్తుంటే మరికొన్ని సందేహాలు అయితే లేవనెత్తుతున్నాయి. ఈ కాంట్రవర్సీ సమయంలోనే రాజ్ తరుణ్ 3 సినిమాలు రిలీజ్ చేసుకున్నాడు. నార్మల్గా ఉంటే పెద్దగా తన పేరు వినిపించలేదు. కానీ లావణ్య కేసుతో మాత్రం తన సినిమాలు కొంచెం అయినా వెలుగులోకి కనిపిస్తున్నాయి. కాగా ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ నటించిన మరో చిత్రం పంచ్ మినార్ రాబోతుంది. కానీ వీటికి కూడా దానిలాగే పెద్దగా బజ్ లేదు.
సో మళ్ళీ తనపై వార్తలు హైలైట్ కావడంతో ఈ వెనక రాజ్ తరుణ్ కూడా ఉన్నాడా అనే అనుమానాలైతే ఇప్పుడు రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి వీరి మధ్యలో మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుందో వీరి వివాదం. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదుల్లో లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు లావణ్య ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి వరకు హైడ్రామా అయితే కొనసాగింది. కోకాపేట్లోని విల్లా రాజ్ తరుణ్ దేనంటూ అతడి తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన తెలిపారు. తన కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు.